నమస్తే. ఇప్పుడు చివరిదైన 12th సన్ సైన్ పైసెస్ గురించి తెలుసుకుందాం. వీళ్ళ ఫిజికల్ అపియరెన్స్ విషయానికి వస్తే వీళ్ళు మీడియం హైట్లో ఉంటారు లేదా షార్ట్గా ఉంటారు. వీళ్ళ షోల్డర్స్ వైడ్గా ఉంటాయి. ఫుల్ ఫేస్ ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది ఫేస్. ఐస్ కూడా పెద్దవిగా ఉంటాయి. వైడ్ మౌత్ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ స్కిన్ కలర్ పేల్ కాంప్లెక్షన్ ఉంటుంది. వీళ్ళ హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు యూజువల్గా డబుల్ చిన్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేటర్ ఆఫ్ ద లైఫ్లో కొంత ఒబెసిటీకి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఫిజికల్ అపియరెన్స్ విషయానికి వస్తే. ఈ సన్ సైన్ యొక్క బేసిక్ పర్సనాలిటీ ట్రైట్స్ విషయానికి వస్తే వీళ్ళు చాలా కైండ్ హార్టెడ్ పీపుల్, లవబుల్ పీపుల్, సింపథెటిక్ నేచర్ ఉంటుంది, చాలా కేరింగ్గా ఉంటారు, హాస్పిటాలిటీ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. జనరల్గా వీళ్ళు ఎవరికి హార్మ్ చేయరు, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ పీపుల్. అండ్ ఇకపోతే వీళ్ళు కాస్త భయస్థులు, కాస్త షైనెస్ ఉంటుంది, కాస్త ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ, సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ, కొంత ఓవర్ బిలీఫ్ ఆన్ అదర్ పీపుల్ ఉంటుంది. వాళ్ళ మీద కంటే ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు నమ్మకం పెట్టుకొని. ప్లస్ కొంత పజిల్డ్ మైండెడ్ పీపుల్, అంటే వాళ్ళకి వాళ్ళే పజిల్, ఎదుటి వాళ్ళకి కూడా పజిల్. అంటే ఈ క్షణం ఒకటి అంటారు, ఇంకో క్షణం ఇంకోటి అంటారు. కొన్నిసార్లు ఈ విధమైన నేచర్ని ప్రదర్శిస్తుంటారు. దానివల్ల వీళ్ళు పజిల్ టు అదర్స్ అండ్ పజిల్ టు దెమ్సెల్వ్స్ అనమాట. ఆ స్టెబిలిటీ ఉండదు, యాంగ్జియస్గా ఉంటారు, కొంత నర్వస్గా ఉంటారు, మెయిన్లీ రెస్ట్లెస్గా ఉంటారు, కంగారుగా ఉంటారు. వీటన్నిటికంటే కూడాను జనరస్గా, అంటే ఓవర్ జనరస్గా, ఓవర్ బిలీవబుల్గా ఉంటారు, ఓవర్ డిపెండెంట్ ఆన్ అదర్స్ అనమాట. సో దీనివల్ల ఫ్రెండ్స్ యొక్క ప్రామిసెస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి దాని ద్వారా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ వాళ్ళ నుంచి ఎక్కువ ప్రామిసెస్ ఆశిస్తూ వాళ్ళు అవి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే కొంత వీళ్ళు బాగా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతుంటారు. వీళ్ళు ఒక్కొక్కసారి ఇంత కైండ్ హార్టెడ్ ఉన్నా, ఇంత సింపథెటిక్ నేచర్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి డిస్హార్టెడ్నెస్గా మారిపోతారు. అంటే సడన్గా ఒకలాంటి అసూయ, ఒకలాంటి ద్వేషం, ఒకలాంటి ఈర్ష్య సడన్గా డెవలప్ చేసుకుంటుంటారు. అలా డెవలప్ చేసుకుంటున్నప్పుడు మాత్రం వీళ్ళు ఎదుటి వాళ్ళని బాధ పెడతారు, వాళ్ళని వాళ్ళు కూడా బాధ పెట్టుకుంటారు. సో ఎమోషనల్గా వీళ్ళకి ఆ స్టెబిలిటీ ఉండదు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, రెస్ట్లెస్గా, యాంగ్షియస్గా, నర్వస్గా, మెయిన్లీ ఆ టైంలో ఇండెసిసివ్గా మారిపోతారు. డెసిషన్స్ తీసుకోలేరు అనమాట, కంప్లీట్గా ఇండెసిసివ్గా మారిపోతుంటారు. ఓవర్గా ఎదుటి వాళ్ళ మీద బిలీవ్స్ పెట్టుకుంటారు, అంటే ఓవర్ జనరస్, ఓవర్ రిలయబుల్. ఈ విధమైన నేచర్ తోటి కొంత ఇబ్బంది పడుతుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తుంటారు. వాళ్ళ అడ్వైజర్స్, వాళ్ళ సజెషన్స్ తీసుకొని వాళ్ళ నుంచి ఎక్కువ ప్రామిసెస్ పొందుతూ అవి రీచ్ అవ్వకపోతే కొంత ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళ ఫ్రెండ్స్లోనే వీళ్ళని కొంత మోసం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. సో బేసిక్గా ఈ విధమైన క్యారెక్టరిస్టిక్స్ తోటి ఈ సన్ సైన్స్ వాళ్ళు ఉంటారు. ఇక నెగిటివ్ పర్సనాలిటీ ట్రైట్స్ విషయానికి వస్తే వీళ్ళు ఓవర్ లిబరల్గా ఉండి ఓవర్గా వాళ్ళ ఫ్రెండ్స్ని బిలీవ్ చేసి, అలా బిలీవ్ చేసిన ఫ్రెండ్స్ చేతిలో కొంత మోసపోవడము, లేదా దెబ్బతిండము, లేదా ఇక ఏదన్నా నష్టపోవడము అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మూడ్ స్వింగ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, కొంత ఇండెసిసివ్గా ఉంటారు, మంచి డెసిషన్స్ తీసుకోవడంలో కొంత ఫెయిల్ అవుతూ ఉంటారన్నమాట. ఇది బేసిక్గా వీళ్ళ నెగిటివ్ ట్రైట్. ఇక వీళ్ళ ప్రొఫెషన్ విషయానికి వస్తే వీళ్ళు చాలా జాబ్స్కి సూటబిలిటీ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా వాటర్ సన్ సైన్ కాబట్టి వాటర్ రిలేటెడ్, అంటే నేవీ కానీ, షిప్ యార్డ్ కానీ, బివరేజెస్ కానీ, లిక్కర్ కానీ, డ్రింక్స్ కానీ, వీటికి సంబంధించిన ఫీల్డ్స్కి
బాగా సూటబిలిటీ ఉంటుంది. ఇవి కాకుండా కొంత ఆర్టిస్టిక్ మైండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి లిటరేచర్ స్కిల్స్, రైటింగ్ అన్నది కానీ లేకపోతే డ్రామా కానీ యాక్టింగ్ కానీ ఇటువంటి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న ఫీల్డ్ కూడా బాగానే సూటబుల్ ఉంటుంది. ఇది కాకుండా మంచి షార్ప్ బ్రెయిన్, ఇంటెలెక్చువల్ కూడా కాబట్టి వీళ్ళు అకౌంటెంట్స్గా, బ్యాంకర్స్గా కూడా బాగానే రాణించగలుగుతారు. ఫోటోగ్రాఫర్స్గా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ లైక్ ఓపెరా హౌసెస్ కానీ, సినిమా రిలేటెడ్ కానీ వీటి ఫీల్డ్స్లో కూడా రాణించగలుగుతారు. అక్కల్ సైన్సెస్ అంటే యాస్ట్రాలజీ కానీ, ప్రానిక్ హీలింగ్ కానీ, రేకి కానీ ఇటువంటి సైకిక్ రిలేటెడ్ అక్కల్ సైన్సెస్ ఫీల్డ్స్ కూడా వీళ్ళకి సూటబిలిటీ ఉంటుంది. ఇదే కాకుండా టీచింగ్ ఒకటి, మెడికల్ ఒకటి, డైరెక్టర్స్ ఆఫ్ స్మాల్ కంపెనీస్ ఇవి కూడా వీళ్ళకి సూటబుల్ ప్రొఫెషన్సే. ఇక ఎనీ ఫీల్డ్ కనెక్టెడ్ టు లిక్విడ్స్ ఆర్ వాటర్ ఆ ఫీల్డ్స్ కూడా బాగా సూటబిలిటీ ఉంటుందన్నమాట. ఆర్టిస్టిక్ స్కిల్స్ కాబట్టి మ్యూజిషియన్స్గా అలా కూడా వీళ్ళు సూటబిలిటీ ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్స్ ఏదైనా కూడా కొంత క్రియేటివిటీ కూడా ఉంటుంది కాబట్టి వాటికి కూడా వీళ్ళు సూటబిలిటీ ఉంటుందన్నమాట. క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి. అట్ ద సేమ్ టైం కైండ్ హార్టెడ్, జనరస్గా, హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది కాబట్టి నర్సెస్గా, నెక్స్ట్ క్యాటరర్స్గా లేదా అటువంటి హెల్పింగ్ చేసే ఫీల్డ్స్లో కూడా లేదా సర్వింగ్ చేసే ఫీల్డ్స్లో కూడా వీళ్ళు సూట్ అవుతారనమాట. ఇక ఫినాన్షియల్ పొజిషన్ విషయానికి వస్తే వీళ్ళు కొంత లావిష్గా స్పెండ్ చేస్తారు, సంపాదిస్తారు, కానీ స్పెండింగ్ అనేది కొంచెం లావిష్గా ఉంటుంది. సేవింగ్స్ అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే ఈ సేవింగ్స్ కూడా వీళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని సేవ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ వృద్ధాప్యంలో చిల్డ్రన్ మీద డిపెండ్ అవ్వకూడదని, లేదా చిల్డ్రన్ చూస్తారో చూడరు అని అటువంటి థాట్స్ తోటి ఫ్యూచర్ పర్పస్ కోసం, వాళ్ళ ఓల్డ్ ఏజ్ పర్పస్ కోసం ఎస్పెషల్లీ ఆ థింకింగ్ తోటి సేవింగ్స్ అన్నవి చేస్తూ ఉంటారు. అదర్వైజ్ వీళ్ళు సంపాదిస్తుంటారు, ఖర్చు పెట్టేస్తుంటారు, కొంత లావిష్గానే స్పెండ్ చేస్తారు. ఇకపోతే బిజినెస్ స్కిల్స్ వీళ్ళకు ఉంటాయి కాబట్టి బిజినెస్ ద్వారా కూడా వీళ్ళు ఫినాన్షియల్ స్టెబిలిటీని తెచ్చుకోగలుగుతారు. ఆ స్కిల్స్ కూడా ఉంటాయి. ఇది ఫినాన్షియల్ విషయానికి వస్తే. ఇక ఫినాన్స్ తర్వాత హ్యూమన్ రిలేషన్స్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఒక లక్షణం ఏంటంటే వీళ్ళు రొమాంటిక్ సన్సైన్, అంటే కాస్త రొమాంటిక్ థింకింగ్ అన్నది ఉంటుంది. ఆ నేచర్ అన్నది వీళ్ళలో కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్షిప్ చేయడంలో లేదా ఎదుటి వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేయడంలో కూడా కొంత ఎదుటి వాళ్ళ యొక్క అపీరెన్స్ని బట్టి, ఎదుటి వాళ్ళ యొక్క చార్మ్నెస్ని బట్టి, ఎదుటి వాళ్ళ యొక్క హ్యాండ్సమ్నెస్ లేదా బ్యూటీని బట్టి సెలెక్ట్ చేసుకోవడం అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు చాలా కైండ్ హార్టెడ్, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ సింపథెటిక్ నేచర్ ఉంటారు కాబట్టి చాలా కేరింగ్గా ఉంటారు. నీడ్స్ అండ్ వాంట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. చాలా ట్రస్ట్ వర్తీగా కూడా ఉంటారు. వీళ్ళ మీద కూడా బాగా డిపెండ్ అవ్వచ్చు. హ్యూమన్ రిలేషన్స్లో వీళ్ళు చాలా ట్రస్ట్ వర్తీగానే ఉంటారు. ఇకపోతే వీటన్నింటితో పాటు వీళ్ళకి కొంత పజిల్ మైండెడ్నెస్ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంత ఫ్రిక్షన్ అన్నది వస్తే రావచ్చు, అంటే కొంత హ్యూమన్ రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వచ్చు. ఈ పజిల్ మైండెడ్నెస్ కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సస్పీషియస్ నేచర్. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కాస్త సస్పీషియస్ నేచర్ ఉండడం వల్ల కూడా మ్యారేజ్ లైఫ్లో కానీ, లవ్ లైఫ్లో కానీ, ఫ్రెండ్షిప్ లైఫ్లో కానీ ఈ సస్పీషియస్ నేచర్ వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక హ్యూమన్ రిలేషన్స్ తర్వాత హాబీస్ విషయానికి వస్తే వీళ్ళకి నెంబర్ ఆఫ్ హాబీస్ని మెయింటైన్ చేయడం అన్నది యూజువల్గా ఉంటుందన్నమాట. అంటే చాలా హాబీస్కి సూటబిలిటీ ఉంటుంది. దానివల్ల నెంబర్ ఆఫ్ హాబీస్ని మెయింటైన్ చేసే తత్వం కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి వచ్చిన లక్షణం ఏంటంటే ఒక హాబీ నుంచి ఇంకో హాబీకి మారిపోతూ ఉండొచ్చు. ఒకే దాని మీద స్టిక్ అయి ఉండడము, ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసే హాబీని పెట్టుకోవడం అన్నది వీళ్ళకి ఇష్టం ఉండదు.
ఏదైనా హాబీ ఉండొచ్చు, కానీ తక్కువ టైం కన్జ్యూమ్ చేసేదైతే బాగా ఇష్టపడతారు. ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసేదైతే వీళ్ళకి రెస్ట్లెస్నెస్ ఉంటుంది, కాబట్టి దాన్ని మధ్యలోనే వదిలేసే తత్వం ఉంటుంది. ఒక హాబీ నుంచి ఒక హాబీకి మారిపోయే లక్షణం కూడా ఉంటుంది. ఒకే దానికి స్టిక్ అయి ఉండే అవకాశాలు కాస్త తక్కువే అని చెప్పాలి. ఇకపోతే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి రైటింగ్ కానీ, పోయట్రీ రైటింగ్ కానీ, పోయట్రీ చెప్పడం కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, ఇటువంటి కొంత ఆర్టిస్టిక్ నేచర్ ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఇకపోతే ఫోటోగ్రఫీ, పెయింటింగ్, డ్రాయింగ్ ఇటువంటివి కూడా ఉంటే ఉండొచ్చు. రీడింగ్ బుక్స్ అనేది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బుక్స్ని బాగా లైక్ చేస్తారు. వాచింగ్ టీవీ, వాచింగ్ మూవీస్, ప్రిపేరింగ్ న్యూ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ఇకపోతే కలెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్, కలెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ గ్లాసెస్, కలెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్లాత్స్, ఎస్పెషల్లీ డిఫరెంట్ రీజన్స్కి సంబంధించిన క్లాత్స్ని కలెక్ట్ చేయడము, అటువంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు అనమాట. స్విమ్మింగ్ కూడా వీళ్ళకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నెక్స్ట్ స్పిరిచువల్ రిలేటెడ్ ఇష్యూస్, అక్కల్ సైన్సెస్, వీటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రేకి, ప్రాణిక్ హీలింగ్, ఆస్ట్రాలజీ లాంటివి నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం అనేది కూడా హాబీగా ఉంటే ఉండొచ్చు. ఇక హాబీస్ తర్వాత హెల్త్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఏంటంటే కొంత ఎడిక్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ డ్రింకింగ్కి. సో ఈ ఎడిక్షన్స్ విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. సో ఏదైనా ఈ డ్రింకింగ్ టైప్ ఆఫ్ ఎడిక్షన్స్కి కనుక ఒకసారి ఎడిక్ట్ అయితే మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అన్నది చాలా కష్టం అవుతుంది వీళ్ళకి. సో ఆ విధమైన హెల్త్ ఇష్యూ వీళ్ళకి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. అది కాకుండా స్టమక్ రిలేటెడ్ అంటే కాన్స్టిపేషన్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, వీటికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండొచ్చు. వెరికోస్ వీన్స్కి సంబంధించిన, యాంకిల్స్కి సంబంధించిన, రెస్పిరేటరీ రిలేటెడ్ అంటే టీబీ, న్యూమోనియా, వీటి రిలేటెడ్ ఉంటే ఉండొచ్చు. ఇవి కాకుండా ఫీట్కి, ఐస్కి, టీత్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఏమైనా ఎదురవ్వచ్చు. రెస్పిరేటరీ విషయానికి వస్తే ఎస్పెషల్లీ మ్యూకస్ ఫామ్ అయ్యే గుణము కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది హెల్త్ విషయానికి వస్తే. ఇది ఈ పైసస్ సన్సైన్ గురించి క్లుప్తంగా. ఇప్పుడు ఈ సన్సైన్కి సంబంధించిన స్వాట్ ఎనాలిసిస్ రిపోర్ట్ని చూద్దాం. ఒక్క విషయం, లా ఆఫ్ కర్మ సూత్రం ప్రకారం మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే తిరిగి ఈ యూనివర్స్ మనకు ఆ హెల్ప్ని ఏదో ఒక రూపంలో తిరిగి చేస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి, అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కదా. సో ఇటువంటి వీడియోస్ ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఉపయోగపడే అవకాశం ఉంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా, రిలేటివ్స్లో అయినా, ఫ్రెండ్స్లో అయినా, పరిచయస్తుల్లో అయినా ఎవరికైనా ఏదైనా ఒక వీడియో ఉపయోగపడచ్చేమో. కనుక ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి మీ హెల్ప్ అందించండి. మీరు అందించిన హెల్ప్ తిరిగి యూనివర్స్ మీకు ఏదో ఒక రూపంలో తిరిగి మీకు అందజేస్తుంది. అది ప్రకృతి నియమం, ఈ యూనివర్స్ లా ఆఫ్ కర్మ సిద్ధాంతం. సో షేర్ చేయండి చాలు. థ్యాంక్ యూ.